హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వచ్చేసి నేను వేములవాడలోని నాంపల్లి గుట్ట దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ మనకి భక్త ప్రహ్లాదుడి స్టోరీ కూడా తెలుసుకుందాం. అలాగే ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంటుంది, సంతాన లక్ష్మీ నరసింహస్వామి. మనం ఈ స్టోరీ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో మనకి ఈ ఆలయం దగ్గరికి రావాలనుకుంటే మీరు వేములవాడ నుంచి కరీంనగర్కి వెళ్ళే బస్సులు, అలాగే వరంగల్కి వెళ్ళే బస్సులు చాలా అయితే ఉంటాయి. ఇక్కడ స్టేజ్ దగ్గర అయితే దింపుతారు. అలాగే కాకుండా మీరు అక్కడ నుంచి మన వేములవాడ ఆలయం నుంచి చాలా మెనీ ఆటోస్ అయితే ఉంటాయి. పర్ పర్సన్కి 20 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చాక మనకి ఇక్కడ నుంచి లోపలికి దీని లోపలికి మాత్రం 5 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది, చార్జ్ చేస్తారు. మనకి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి భక్త ప్రహ్లాదుడు తెలుసు, మనకి తెలియని వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు, కానీ నేను చెప్తున్నాను ఇక్కడ భక్త ప్రహ్లాదుడు అలాగే హిరణ్యకశిపుడి కొడుకు అనమాట. హిరణ్యకశిపుడు ఎవరంటే మన భూలోకానికి రాక్షసుల రాజు అనమాట. అతను అంటే దేవుళ్ళని ఇలాంటిది ఏది నమ్మకుండా ఉంటాడు. కొన్ని రోజులకి భక్త ప్రహ్లాదుడు జన్మించాక మన గురువు దగ్గరికి పంపిస్తారు అతన్ని, భక్త ప్రహ్లాదుని. అయితే గురువు దగ్గర శిక్షణలు నేర్పించుకుంటూ ఉండగా కొన్ని రోజులకి ఇక్కడ ఇంటి దగ్గరికి వస్తాడు. కొన్ని రోజులకి రాజుకి ఏమని తెలుస్తుంది, భక్త ప్రహ్లాదుడు విష్ణువుని పూజిస్తున్నాడు అని తెలుస్తుంది. తెలిసాక విష్ణువు భక్త ప్రహ్లాదుడిపై నువ్వు దేవుళ్ళని పూజించరాదు, దేవుళ్ళని నమ్మరాదు, అది ఇదని అలా భక్త ప్రహ్లాదానికి చెప్తాడు హిరణ్యకశిపుడు. అయితే నేను దేవుని పూజిస్తాను, నేను దేవుని నమ్ముతాడని అతని భక్త ప్రహ్లాదు వాళ్ళ నాన్నకి చెప్తాడు. ఎదురు జరిగితే చంపేస్తాడు నాన్న అని వాళ్ళ అమ్మ చెప్పినా కూడా విన్నాడు. అయినా కూడా నేను భక్త ప్రహ్లాదుడు చెప్తాడు విష్ణువునే పూజిస్తాను మమ్మని. తర్వాత వాళ్ళ గురువుని పిలిపిస్తారు. ఎవరిని? భక్త ప్రహ్లాదుడు గురువుని పిలిపించి నువ్వు మా కొడుకుకి ఏం నేర్పించావు, ఇవే నా దేవుళ్ళని పూజించాలని నేర్పించావు అని భక్త ప్రహ్లాదు గురువుని చంపడానికి చూస్తారు, వీళ్ళు హింసించబెట్టడానికి. అప్పుడు భక్త ప్రహ్లాదుడు చెప్తాడు, నా తండ్రి గారు దీనికి మా గురువుకి ఏం సంబంధం లేదని భక్త ప్రహ్లాదులు తండ్రికి వివరిస్తారు. అయినా కూడా భక్త ప్రహ్లాదుడు నువ్వు పూజించరాదని చెప్పేసి కొడుకుని చంపడానికి కూడా వెనకాడాడు. తర్వాత కొడుకుని చంపడానికి వెనకాడకుంటే మీ దేవుడు అంత గొప్పవాడని చెప్పి భక్త ప్రహ్లాదుని ఒక స్తంభాన్ని కట్టేస్తే ఆ స్తంభాన్ని కట్టేసి కొడతా ఉంటే ఆ స్తంభం నుంచి నరసింహస్వామి ఉద్భవించి హిరణ్యకశిపుని రెండుగా చీల్చేస్తారు. ఇంకా చాలా పెద్ద స్టోరీ అనేది మీకు సింపుల్గా చెప్పాను. సో అక్కడ నుంచి మన అక్కడ నాగేశ్వరం నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. మనకి ఈ దీని లోపలనే భక్త ప్రహ్లాద నుంచి ఒక స్టోర్ అయితే లోపల ఉంది. నేను ఇక్కడ తీసిన కొన్ని ఫొటోస్ అయితే మీకు చూపిస్తున్నాను. మనకి ఇక్కడ ఇంకొక ఆలయం కూడా ఉంది, అదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, సంతాన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంటుంది. గుట్ట పైన ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ దిగిన మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపించాను కదా. ఇక్కడ మంకీస్ అండ్ లొకేషన్స్ కూడా చాలా హైలైట్ ఉంటాయి. వేములవాడకు వచ్చిన వాళ్ళు ఈ ఆలయాన్ని అయితే కంపల్సరీ అయితే దర్శించండి. జస్ట్ మనకి వేములవాడ నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా ప్రశాంతంగా అయితే వాతావరణం అయితే ఉంటుంది. గుట్ట పైన స్వామివారి ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. సో మనం మెట్లకి పైకి వచ్చాక కొంచెం మధ్యలోకి వచ్చాక వ్యూ మాత్రం హైలైట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం ఊరు మొత్తం కనబడుతుంది. సో లొకేషన్ అయితే హైలైట్గా కనబడుతుంది కదా. ఇంకా గుడి వెనకాల సైడ్ అయితే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడనే మనకి ఆలయం ఉండేది, శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయము. దీని వెనకాల ఇంకా లొకేషన్ చూపిస్తాను, కాకపోతే కొంచెం డేంజర్ ఉంటుంది, ఇంకా సేఫ్టీ అయితే లేదు లోపల వెనకాల సైడు. కాకపోతే చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇక్కడ రైట్ సైడ్ కనబడేది మొత్తం వేములవాడ, అది మొత్తం విలేజ్ కనబడేది అంతా వేములవాడ. సో మనం దీని వెనకాలకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. సో నేనైతే సాహసం చేశాను, కానీ మీరు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వెళ్ళండి. సో చూడండి, ఇదంతా దీని కింద ఉన్నది మొత్తం నాంపల్లి విలేజ్. అదిరిపోయింది కదా లొకేషన్. సో ఇక్కడ కానీ జారి పడితే ఇంకా అంతే జాగ్రత్తలు. మస్తు బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ వెనకాల సైడు. సో ఇక్కడ నుంచి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీస్తాను ఈ విలేజ్వి, అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు.
ఇదండి ఈరోజు వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరు వేములవాడకు వచ్చినప్పుడు కంపల్సరీ ఈ ఆలయం అయితే దర్శించండి. ఈ ఆలయం లొకేషన్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. జస్ట్ వేములవాడ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై శ్రీరామ్, జై హనుమాన్.